హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయపాల్ అంటే ఛానల్. ఎంసెట్ ఇంకా సెట్ కాలేదు అని చెప్పేసి మనకు దరఖాస్తులో చాలా ఇబ్బందులు ఉన్నాయని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది వేటి న్యూస్లో. మరి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ దీనికి, ఈ అప్డేట్ ఏంటిది అనేది కూడా మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. సో ఎంసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్లు అనేది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాతనే అప్లై చేయండి. అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ అనేది మే 18th వరకు ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 2 months ఉంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత అప్లై చేయండి అని చెప్పేసి మరీ స్పెసిఫిక్గా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అని ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇంత మరి ఈ ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ అనుకోవచ్చు. ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ అంటే సెకండ్ ఇయర్కి సంబంధించి లేదంటే 10+2 ఈక్వలెంట్కి సంబంధించి లేటెస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే వీళ్ళు ఎంసెట్లో వచ్చినటువంటి మార్కులు, అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఎంసెట్ మార్కులు ఉంటాయో, ఈ ఎంసెట్ మార్కులు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని వాళ్ళు వెయిటేజ్ తీసుకొని మనకు ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు. అయితే ఈ ఇంటర్మీడియట్ మార్కులు వాళ్ళకు ఏ విధంగా వస్తాయంటే, మనం ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబర్ బేస్ చేసుకొని వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వెళ్ళి ఆ డేటాబేస్లో ఉన్న మార్కులు తీసుకుంటారు. మరి ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఆ మార్కులు తీసుకోవాలంటే కంపల్సరీగా సెకండ్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. లేదు అంటే మనకు ఈ ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంకు రావడంలో మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాసెస్ ఉంటే దాదాపుగా 3000 నుంచి 4000 మెంబర్స్ ఇలాంటి తప్పులు చేస్తారు. సో అలాంటి తప్పులు చేస్తే మళ్ళీ స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నోట్ కూడా అదే, మీరు సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ రిసీవ్ చేసుకున్న తర్వాతనే అప్లై చేయండి అని స్పెసిఫిక్గా చెప్పారు. ఒకవేళ మీరు రాంగ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అనేది మనకు ఫ్యూచర్లో వస్తుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయొచ్చు. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒకసారి తప్పులు చేసామనుకోండి, అప్లికేషన్ ఫామ్లో తప్పులు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక మరి హాల్ టికెట్లు అనేది ఎలాగో ఈ మంత్ మనకు 25th లోపు మనకు వస్తాయి. కాబట్టి 25th తర్వాతనే అప్లై చేయండి. ఇక చాలామంది ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతూ ఉన్నారు, అన్న ఇన్కమ్ సర్టిఫికేట్ అంటున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు నేను ఏప్రిల్ 1st తర్వాత తీసుకోమని చెప్తున్నాను అంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అంటే రేపు పొద్దున కౌన్సిలింగ్ కావచ్చు, లేదంటే రియంబర్స్మెంట్ అప్లై చేసుకునేటప్పుడు కావచ్చు, మళ్ళీ ఏప్రిల్ 1st తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటే కావాలని అంటారు. సో మళ్ళీ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఆ ఉద్దేశం మీద మిమ్మల్ని ఏప్రిల్ 1st తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పేసి అంటున్నాను. సో ఇక ఈ ఎంసెట్కి సంబంధించిన అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి క్లియర్గా నేను ఒక వీడియో అయితే చేశాను, నియర్గా 20 minutes వీడియో. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. ఒకసారి వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ లేకుండా అప్లై చేయకండి. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బందులు తలెత్తుతాయి. సో ఇది మొత్తం ఎంసెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరి ఈ అప్డేట్ మీకు నచ్చింది అనుకో, నన్ను నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.